అబద్ధం ఆడటం మంచి పద్ధతి కాదు అని మన తండ్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ దేవుని పని విషయంలో అబద్ధం ఆడవచ్చా అనగా, నేను ఒక లోక సంబంధమైన ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు దేవుని పని విషయంలో సెలవు కావాలి, దీనికోసం నేను సెలవు ఇమ్మని నా యజమానుని అడుగగా అతను సెలవు ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. ఈ సందర్భం విషయమై నాకు దేవుని పని చేయడానికి సెలవు కావాలి కనుక ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడి సెలవును పొందవచ్చా? దీనిపై వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను. బీఓయో ద్వారా దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే నాన్న, ఎందుకు ఇప్పుడు ఆడొచ్చానాలా ఆడకూడదనాలా? ఏమండి, వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్, మంచిదే ప్రశ్న. ఓకే నాన్న, జాగ్రత్తగా వినండి. అసలు అబద్ధం ఎందుకు ఆడాలి? అసలు అబద్ధము అన్నది పుట్టిందంటే దానికి జనకుడు ఎవరు? అపవాది. ఏమండి, అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధం పుట్టిందంటే వాడే కారణం. దేవుళ్ళు అబద్ధం లేదండి, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అది మన నేచర్, తండ్రి యొక్క నేచర్, తండ్రి యొక్క స్వభావం. ఈరోజు అబద్ధమాడి కర్మ మనుషులకు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు నేరం చేయటం వలన, దేవుని మాటకు అవిధేయులుగా మారి ఆ దయ్యపు మాటలు వినటం వలన ఈరోజు నేరస్తులుగా మనం దేవుని దృష్టిలో మిగిలిపోయాం. సుమా రైట్. ఇప్పుడు ఈయన ఒక టిపికల్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, మరి బాస్ని అడగాలి, ఆయన ఏమంటే దేవుడు సేవ కోసం వెళ్తానంటే నో అంటాడు. కనుక ఇప్పుడు అబద్ధమాడి అంటే, చిన్నప్పుడు మనం కూడా చాలా సందర్భాల్లో ఏమండి స్కూల్కి, నా చిన్నప్పుడు ఏమండి లీవ్ లెటర్ తీసుకెళ్ళాలి. లీవ్ లెటర్ తీసుకెళ్ళండి, ఎందుకు రా నువ్వు రాలేదు, ఎవరు చచ్చిపోయారో ఆలోచించి, చచ్చిపోయిన వాళ్ళు ఇంకోసారి చంపేసేవాడిని. అంటే ఎలాగా, మా నాయనమ్మలో అమ్మమ్మలో మొత్తాతలు ఎవరు ఉంటారు కదండి, బతుకున్న వాళ్ళు చంపకూడదుమా, చచ్చిపోయిన ఆల్రెడీ ఉన్నారు కనుక సడన్లీ మై గ్రాండ్ మదర్ షీ పాస్డ్ అవే అంటే చనిపోయింది కనుక రాలేదు. అప్పుడు దాన్ని చూసేమనుకుంటే ఓహో చచ్చిపోయాడు కదా, అయ్యో వాళ్ళు మా అమ్మ మొత్తాత ఎవరో చచ్చిపోయారు కనుక ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు. అంటే అలా చచ్చిపోయిన వాళ్ళు ఇంకొకసారి చంపేసి అబద్ధం ఆడేవాళ్ళం మనం. అయినా అది మాత్రం సమంజసమైందా? అసలు అబద్ధం అనేది ఎందుకు ఆడాలి? ఆడకూడదు. ఏమండి, అబద్ధం ఆడకుండానే వాటి వల్ల వచ్చే కష్టాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అది మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఒక సందర్భం బైబిల్ నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. ఏమండి, సౌలు గారు ఉన్నారు, మరి దావీదుకు ముందు రాజు సుమా. అయితే దావీదు తర్వాత గెలవటం, దావీదు వాడిని గొలియాతును చంపటం, ఆ తర్వాత దావీదు పైన అభిషేకించాలి అని సమూయేలుకు దేవుడు వర్తమానం పంపడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసి సందర్భం. అయితే అప్పుడు ఇంచుమించు సౌలు అనే వ్యక్తి ఎలా మారిపోయాడు? చిన్న సైకోలా మారిపోయాడు. అంటే ఉండుండి దావీదు మీద ఏమో ఈటిని ఇసిరేయటం, అతన్ని చంపించాలనుకోవటం, ఇలాంటి వక్ర మార్గంలో రాజంతటి వాడు ప్రయత్నాలు చేశాడు. కనుక తాను రాజుగా ఉన్నప్పుడు ఇంకొక దావీదు అన్న వ్యక్తిని రాజుగా అభిషేకిస్తున్నారు అని అంటే సమూయేలు ఉంచుతాడా? ఉంచాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు వాక్కు ప్రత్యక్షమే ఒక మాట ఒక సందర్భంలో చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాయనా సమూయేలు, నువ్వు వెళ్ళి మరి అక్కడ దావీదు అనే నా కుమారుడు ఉంటాడు, అతన్ని నువ్వు అభిషేకించాలి అని చెప్పినప్పుడు మరి సమూయేలు గారు సౌలు విషయం ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దాం. ఏనా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ అంటున్నాడు. ఏమని? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖించదువు? నీవు కొమ్ముతో తైలము నింపుకొనుము, బెత్లెహేమీయుడని యెష్షయి యొద్దకు నువ్వు పంపుచున్నాను, అతని కుమారుడు నేను ఒక రాజుగా నియమించుదును. అప్పుడు సమూయేలు దానికి ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడలా అతను నన్ను చంపును, నన్ను వేసేస్తాడు. నేనుంటుండగా ఇంకా ఉన్నాయా, నువ్వు రాజుగా అభిషేకించడానికి వెళ్ళావు అంటాడు సౌలు. యెహోవా నీవు చంపును అనగా, ఇప్పుడు యెహోవా స్వయంగా తండ్రి ఏమి సలహా ఇస్తున్నాడు చూడండి సమూయేలుకి. అయితే పని చేయనా, నువ్వు ఒక పెయ్యను తీసుకుపోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తిని అని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువు, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును, ఎవని పేరు నేను నీకు తెలియజెప్పేదును, అతను నీకు అభిషేకించవలనని సెలవీయగా సమూయేలు యెహోవా సెలవిచ్చిన చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతను రాకకు భయపడి ఇంక ఈ సందర్భం అంతా జరిగింది. అంటే ఇంతకీ అక్కడికి వెళ్ళి ఏమని చెప్పమంటున్నాడు? ఇతను వెళ్ళిందేమో అభిషేకించడానికి, కానీ రాజు అడిగితే ఏం చెప్పమంటున్నాడు? అబద్ధమే. మరిది అబద్ధమే. ఏమనమంటున్నాడు? నీవు వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల, ఒకళ్ళ వెళ్ళాడు, నువ్వు ఆ ఊరికి యెష్షయి ఉన్న ఊరికి వెళ్ళావనే సంగతి రాజుకి తెలిసింది అనుకో, అతను నన్ను చంపునగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితనని చెప్పి
అంటే ఒక కారణాన్ని పెట్టుకున్నాడు అంతే, అలాగని జరగలేదని కాదు, అక్కడ జరిగింది. ఈయన వెళ్ళాడు, బలిపశువుని వధించాడు, అన్నీ చేశాడు. అంటే మొత్తానికి ఒరిజినల్ విషయాన్ని దాచేసి మరొక నిజాన్ని చెప్పి నువ్వు తప్పించుకో నాయన అన్నాడు. కనుక నాన్న ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు మీ బాస్ విషయంలో అబద్ధం ఆడాలి అంటే మరొక నిజాన్ని చెప్పు, మరొక జరిగిన నిజాన్ని చెప్పు. అంటే కొంతమంది బాసులు ఎలా ఉంటారంటే, దేవుని సేవ కోసం నేను గుడికి వెళ్తానంటే వాళ్ళ నచ్చరు, ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే పడని బాసులు కూడా ఉన్నారు. ఏమండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో, అందరూ కాదు కానీ ఎక్కడో కొందరు నిజంగా క్రైస్తవులు అనేసరికి వాళ్ళ మీద ఒక ఏహ్య భావం, వాళ్ళు ఏదో సేవకి వెళ్తాం, సువార్తకి వెళ్తాం అనేసరికి వాళ్ళ మీద చిన్న చూపు చూడటం, వాళ్ళని బలవంతంగా నిర్బంధించటం, వాళ్ళని ఇబ్బందులు పట్టాలి అనే దురుద్దేశం వాళ్ళకు ఉండటం, ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏనా ఈవెన్ మన జైశాల్ గారు కూడా గతంలో ఆయన సేవకు వస్తున్నప్పుడు వాళ్ళ పైన బాస్ అతన్ని ఉద్యోగుల నుంచి తీసేయడం, అంటే అతను సేవకు వెళుతున్నాడు అంటే ఇటువంటి కపటమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు క్రిస్టియానిటీని ఇంతగా డెవలప్ చేసేస్తున్నారా, వీళ్ళు వెళ్ళాలా, వీళ్ళు చెప్పాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని దాచిపెట్టి మరొక నిజాన్ని చెప్పాడు సమూయేలు చెప్పినట్లుగా. ఏదో బలి కోసం వెళుతున్నాను, దేనికోసం లేదు అంటావా, ఇంక నీకు ఏ ఛాన్స్ లేదంటావా, అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఉద్యోగం చేయి, నో ప్రాబ్లం. దేవుడు సేవకు రాకపోయినా మరి అలాగంటే దేవుడి సేవకు రాలేకపోతున్నానని దిగులు ఉండొచ్చు, బట్ డోంట్ వరీ. నువ్వు అక్కడికి వెళ్ళి రోజంతా 8 గంటలు నువ్వు పడే కష్టం ఉంది చూసారు, ఆ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వు. అప్పుడు 8 గంటలు నువ్వు ఎవరి కోసం సేవ చేసినట్లు, నువ్వు డైరెక్ట్గా సేవకు రాలేదని నువ్వు భయపడవలసిన పని లేదు, ఇన్వాల్వ్ కాలేదని నువ్వు బాధపడవలసిన పని లేదు. నువ్వు వాడి కిందే, నీ బాస్ కిందే నువ్వు 8 గంటలు పని చేసినా ఆ 8 గంటలు పడిన కష్టం, దాని ద్వారా వచ్చే కష్టార్జితం ఒక మంచి సేవ కోసం, సేవకుడు కోసం, ప్రయోజన కోసం, దేవుని సేవార్థమై నువ్వు ఇవ్వగలిగితే నువ్వు రాకపోయినా అక్కడ వాడి కిందే ఉండి పని చేసి నువ్వు ఇచ్చినట్టే అవుతుంది. అక్కడ నువ్వు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు, సేవ చేయవలసిన అవసరం కూడా దక్కింది నీకు. కనుక ఇలాంటి వాటి విషయాల్లో మీరు నేర్పరితనం గలవారుగా ఉండాలి. అంటే ఒక అబద్ధమాడి వాడి దగ్గర నుంచి తప్పించుకునే దుస్థితి లేకుండా ఒక నిజాన్ని, వాడికి నచ్చని మరొక నిజాన్ని చెప్పు, వాడు నచ్చిన నిజాన్ని పోని. ఏమండి, వాడు ఏ నిజం చెప్తే నచ్చుతారు. కొంతమంది పెళ్ళిళ్ళకి అయితే పంపుతారు, ఏమండి నేను సేవకి వెళ్తానండి, పంపడాడు. ఏమండి, కనుక అలాంటి ఎటువంటి సందర్భం అయినా మరొక నిజాన్ని చెప్పి, అంతేగాని అబద్ధాన్ని చెప్పమని నేను అంటలేదండి, వద్దు. అసలు అబద్ధం అనేది అపవాది వల్ల సంభవించింది. మనం ఎందుకు అబద్ధం ఆడి దేవుని విషయంలో నేరస్తులుగా ఉండాలి? కనుక మీరు యథార్థంగానే ఉండండి, యథార్థవంతులుగానే ఉండండి. మరొక నిజమైనా చెప్పండి వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి, లేదా తప్పించుకునే అవకాశం లేకపోతే వాడి దగ్గర ఉండి పనిచేసి ఆ కష్టార్జితాన్ని దేవుని సేవ కోసం ఇవ్వండి. ఆ విధంగా అయినా సరే మీరు ప్యారల్ చేసినట్టు అయిపోద్ది, అంటే మీరు దాన్ని బ్యారేజ్ చేసినట్టు అయిపోద్ది, ఈక్వల్ చేసినట్టు అయిపోద్ది. కనుక మీరు సేవకు రాలేదనో, సేవను మిస్ అయిపోయారనో మీరేం భయపడవలసిన పని లేదు. ఏనానా? కనుక శివ, తూర్పుగోదావరి నుంచి అడుగుతున్నావు కదా, కాబట్టి నాన్న మీ యజమాని విషయంలో నువ్వు అబద్ధికుడుగా, వాని విషయంలో కాదు దేవుని విషయంలో కూడా మీరు అబద్ధికులుగా ఉండకండి. ఎందుకంటే మనం అబద్ధం ఆడితే మనల్ని అబద్ధికులుగా చేయాలనుకుంటుంది అపవాది. ఎందుకు మన దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో అబద్ధికులుగా మారటం? యథార్థంగానే ఉందాం. ఏం చేస్తారండి, వాడు ఇబ్బంది పడితే పెట్టనివ్వండి, దేవుడి కోసం ఇబ్బందులు పడండి. ఏం చేస్తాం, సేవకు వెళ్ళనివ్వట్లేదండి, అప్పుడు సేవను వదిలేసుకుంటారా, ఉద్యోగాన్ని వదిలేసుకుంటారా? ఇవి కూడా కఠినమైన అగ్ని పరీక్షలు లాంటివే. అలాంటి వాటిలో కూడా మీరు నిలువబడి దేవుడిని ఘనపరిచేవాళ్ళుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏమండి, లేదా లోక సంబంధులుగా ఏదో వాళ్ళ దగ్గర ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టుగా ప్రతి విషయంలో అబద్ధికులుగా మీరు మారిపోకండి. ఎందుకంటే అబద్ధం అనేది దేవునికి కొంచెం ఇష్టం లేని పని. అబద్ధికుడు, ఎవరి నోట్లోంచి అబద్ధం వచ్చినా దేవుడు సహించలేనివాడు. ఏనానా? కనుక మీరెందుకు మనుషుల విషయంలో దేవుని దగ్గర నేరస్తులుగా మీరు మారాలి? కాబట్టి మీరు యథార్థవంతులుగానే ఉండండి. ఉన్న విషయాన్ని యథార్థంగా ముక్కుసుట్టుగా చెప్పండి. వాడు ఒప్పుకోకపోతే అక్కడ మీరు సేవ చేసేటట్లుగా అవకాశం కూడా మీకు ఉంది. కనుక అటువంటి విషయాలు మీరు సద్వినియోగం చేసుకొని ఈ తరము వారు ఇంకా తెలివైన వారు అనిపించుకునేటట్లుగా దేవుని విషయంలో మీరందరూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే.
నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కోసమే ఎదురు చూశాడుగా.